అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు పరిధిలో గల స్థానిక లక్ష్మీదేవిపేటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమానికి ఎంపీ సత్యవతి, వైసీపీ నాయకులు మందపాటి జానకి రామరాజు, 83వ వార్డు కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి, ఇన్ఛార్జి జూజుల రమేష్, వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం గడప గడపకు వెళ్లి భరత్ కుమార్ కి మహిళల మనులు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. అనంతరం గడప గడపకు వెళ్లిన భరత్ కుమార్ కి మహిళలు మనులు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళ్లి తన ప్రచారాన్ని కొనసాగించారు. తమ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరోవైపు లక్ష్మీదేవిపేటకు చెందిన 50 కుటుంబాలు భరత్ కుమార్, ఎంపీ సత్యవతి సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం తను సంతోషంగా ఉందన్నారు. రేపు మే 13 తేదీన జరగబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడుకి ఓటు వేసి గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలే తమకు భరోసానిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైసీపీ అభ్యర్థుల గెలుపుకు శ్రీరామ రక్షగా నిలుస్తామని అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా అనకాపల్లి జీవీఎంసీ పరిధి 83వ వార్డులో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి లక్ష్మీదేవిపేట ప్రాంతానికి రావడం జరిగింది. మరి ఎంత ఉత్సాహంగా ప్రజలందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని మేమంతా కూడా సిద్ధం, జగనన్న వెంట నడవడానికి మేమంతా సిద్ధం, మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరినీ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకుని జగనన్న సంక్షేమ పాలనని అందుకోవడానికి మేమంతా సిద్ధమని ప్రజలంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్న సందర్భం చూసాము. మరి స్థానిక కార్పొరేటర్ గారు ప్రసన్నలక్ష్మి, జాజుల రమేష్, డాక్టర్ రామ్మూర్తి గారు, విష్ణుమూర్తి గారు, ముఖ్య నాయకులు అందరూ కూడా మరి ప్రతిరోజు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని యువత అంతా కూడా ఉత్సాహంగా వెంట రాగా ఈ ప్రచార కార్యక్రమం ఒక విజయోత్సవ సభలాగా జరుగుతుంది. ఈరోజు సుమారు 50 కుటుంబాలు ఈ ఒక్క ప్రాంతంలోనే మరి జగనన్న ప్రజారంజక పాలనకి ఆకర్షితులై ఈరోజు మలసాల భరత్ కుమార్ గారి నాయకత్వంలో నడవడానికి 50 కుటుంబాలు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వటం, ఇది నిజంగా ప్రజలందరూ ఇచ్చిన మ్యాండేట్గా మేమంతా భావిస్తూ ఉన్నాము. గతంలో అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో 83వ వార్డులో లక్ష్మీదేవిపేటలో గడప గడపి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మన ఎంపీ సత్యవతమ్మ గారు అందరూ పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళ కళ్ళలో ఆనందం, వాళ్ళ నోట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం. తప్పకుండా మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చాలా ఆనందంగా చెప్పడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ నోట్లోంచి వచ్చే స్పందన కానీ, వాళ్ళ కళలో ఆనందం కానీ మేమంతా రేపు మే 13వ తారీఖున అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి సహకరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న
2 వారాలు కూడా ఇంతే ఉత్సాహంగా డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టి ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఫ్యాన్ గుర్తుకి